అసలు స్వామి హనుమ పేరు చెప్తే చాలు. బుద్ధిర్యశో బలం ధైర్యం నిర్భయత్వం అరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్ స్మరణాత్ లభేత్. హనుమని స్మరించినంత మాత్రం చేత, హనుమకి నమస్కరించి హనుమని సేవించినంత మాత్రం చేత హనుమ యొక్క గొప్పతనం ఎక్కడుందంటే అజాడ్యం. ఆయనని సేవించినటువంటి వారికి జాడ్యము పోతుంది. జాడ్యము అంటే జడత్వము. జడత్వము అన్న మాటకు అర్థం ఏమిటంటే స్పందన శక్తిని కోల్పోవడం. శ్రీరామాయణంలో రామచంద్రమూర్తిగా శ్రీ మహావిష్ణువు వచ్చే ముందే బ్రహ్మదేవుడు అనేక మంది దేవతల్ని శాసించాడు. రావణ సంహారం అంటే అంత తేలికైన విషయం కాదు. నరవానరముల చేత సంహరింపబడడు కనుక, ఆయన నరవానరముల చేత సంహరింపబడనని వరం అడగలేదు కనుక మీ అందరూ కూడా వానరాంశలలో వెళ్ళండి అన్నాడు. దేవతలందరూ వానరుల యొక్క అంశలలో వచ్చారు. కానీ ఒక్క హనుమ అవతారం మాత్రం చాలా విశేషమైన అవతారం. అసలు శ్రీరామాయణంలో విచిత్రం ఏమిటంటే బాలకాండలో హనుమ కనపడరు, అయోధ్యకాండలో కనపడరు, అరణ్యకాండలో కనపడరు. ఆయన కనపడేది 3 కాండలు దాటిపోయిన తర్వాత 4వ కాండ కిష్కింధకాండ ప్రారంభంలో కనపడతారు. 4వ కాండలో కనపడినటువంటి హనుమ కిష్కింధకాండ దాటగానే సుందరకాండలో అత్యద్భుతమైన పాత్ర పోషిస్తారు, స్థితిని పొందుతుంది. 7 కాండల రామాయణంలో ఉత్తరకాండ చాలా మంది చదవరు, 6 కాండలే చదువుతారు. 6 కాండలలో 3 కాండలలో అసలు హనుమ గురించి ఏమీ లేదు. 4వదైన కిష్కింధకాండలో ఆయన ప్రవేశం. 4వదైన కిష్కింధకాండలో హనుమత్ ప్రవేశ సమయంలో అసలు ఆయన ఎలా పుట్టారు అన్నదాన్ని మహర్షి చెప్పలేదు. అకస్మాత్తుగా హనుమ ఆ భయపడిపోతున్నటువంటి సుగ్రీవుణ్ణి నువ్వు ఇలా భయపడకూడదు అన్న దగ్గర ప్రారంభం హనుమ పాత్ర ప్రవేశం. ఎవరి హనుమ, ఎక్కడి నుంచి వచ్చారు, మధ్యలో ఒకసారి సంక్షిప్త పరిచయం మాత్రమే చేస్తారు. కానీ అసలు హనుమ యొక్క అవతార విశేషాన్నంతటినీ కూడా శ్రీరామాయణం ఉత్తరకాండలో చెప్పారు. అందులో అంజనాదేవి వాయుదేవుణ్ణి తన గర్భమునందు ధరించింది, అనగా వాయువు యొక్క తేజస్సుని ధరించి ఆమె గర్భవతి అయింది. కారణజన్ముడైనటువంటి ఒక మహాపురుషుడు జన్మించాలి. ఆమె పర్వత గుహలో ఉంది ఆ సమయంలో, అరణ్యంలో. ఆమెకి శాలిశూక నిభాభాసం ప్రసూతేమం తదాంగన ఫలాన్యాహర్తుకామావై నిష్క్రాంత గహనే వనే అన్నారు మహర్షి. ఆమె శాలిశూక నిభాభాసం. హనుమ యొక్క రంగు గురించి లోకంలో రకరకాల అపోహలు. ఆయనకి తీసుకెళ్లి నీలం